ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. ఉదయాన్నే కొద్ది మాటలు దేవుని గ్రంథం నుండి ధ్యానించడం మనకు ఆశీర్వాదకరం. అనుదిన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తూ హెచ్చరిస్తున్న దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే ఈ కొద్ది మాటలు వినడం మీరు అలవాటుగా చేసుకున్నారని నమ్ముతున్నాను. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చాలా అందమైన మాటలు మనం చూస్తున్నాం. మనోహరమైన ద్రాక్షవనం ఒకటి ఉంది. ఆ ద్రాక్షవనం గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషము దానికి నీరు పెడుతున్నాను, భద్రం చేస్తున్నాను అని. దేవుడు బాధ్యత గలవాడు. ఈ ద్రాక్షవనం ఎవరు అంటే ఆయన చేతితో నిర్మించబడ్డ మనమే, ఆయన రక్తము చేత కొనబడిన మనమే. ప్రభువుని అంగీకరించి ఆయన సంఘంలో నాటబడిన వారమై వాక్యము చేత పరిశుద్ధాత్మ సహవాసం చేత ఎదుగుతున్న మనందరి కోసం మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, నేను ద్రాక్షవనాన్ని కాపు చేస్తున్నాను, నీరు పెడుతున్నాను, భద్రపరుస్తున్నాను అని. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మనం ఎండిపోకుండా, మోడు బారిపోకుండా, ఫలింపు లేని జీవితాలుగా మిగిలిపోకుండా దేవుడు ప్రతి నిమిషము నీరు పెడుతున్నాడు. ఆయన మనకు ఆశీర్వాదానికి పునాదిగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. చాలాసార్లు ఇంతగా భక్తి చేస్తున్నాను కదా, విశ్వాసం కలిగి ఉన్నాను, సమర్పణ జీవితం కలిగి జీవిస్తున్నాను, అయితే నన్ను దేవుడు కనిపెడుతున్నాడా, లక్ష్య పెడుతున్నాడా, చూస్తున్నాడా, నా మీద ఆయన ఆలోచన కలిగి ఉన్నాడా అనే ప్రశ్నలు మనలో వచ్చేస్తుంటాయి. ఎందుకంటే సమస్యలతో నిండిన వాతావరణం వలన, ఆర్థిక ఇబ్బందుల వలన, అకస్మాత్తుగా అనారోగ్యం కలిగి బాగోకపోవడం వలన, ఇంట్లో గొడవలు వచ్చేస్తున్నప్పుడు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా అనే ఆలోచన రావడం సహజం. అయితే ప్రతి నిమిషం నా దేవుడు మనకు నీరు పెడుతున్నాడని లేఖనం సెలవిస్తుంది. కొత్త నిబంధనలో నీరు అనే మాట 2 విషయాలకు సాదృశ్యంగా ఉంది. మొదటిది దేవుని వాక్యానికి, రెండవది పరిశుద్ధాత్మకు. దేవుని వాక్యం ద్వారా మనము పోషించబడుతున్నాం, పరిశుద్ధాత్మ ద్వారా సంరక్షించబడుతున్నాం. ఈ రెండింటి ద్వారా క్రీస్తు పోలికగా మనము మార్చబడుతున్నాం. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచబడుతున్నాం. అనుక్షణము నీరు పెడుతున్నాను. అంత మాత్రమే కాకుండా ఎవరూ రాకుండా, ఏ అపాయము రాకుండా దివారాత్రము దాన్ని కాపాడుతున్నాను. విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడని బైబిల్ సెలవిస్తుండగా, ఈ రోజుకు మనం క్షేమం కలిగి, భద్రత కలిగి, సజీవులుగా నెమ్మదిగా ఉన్నామంటే కేవలం మన ప్రభువు మనల్ని భద్రం చేయడం వల్లనే అనడంలో సందేహం లేదు. దేవుడు మనల్ని మర్చిపోయింటే, విడిచిపెట్టేసి ఉంటే ఏనాడో ఈ లోకము మనల్ని మర్చిపోయిండేది, ఏనాడో మనము గతించిపోయిన వారిలో ఉండేవారము. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని దివారాత్రము కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అనే మాట తెలుసు కదా. నిజమే, మన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, ఏ అపాయము రాకుండా భద్రం చేస్తున్నాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన. నమ్మకము గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ప్రతి నిమిషము మమ్మల్ని కాపు చేసేవాడుగా, నీరు వంటి నీ వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని సరిచేసి నడిపించేవానిగా ఉన్నందుకు స్తోత్రాలు. మా ప్రియులతో ఈ మాటల ద్వారా దర్శించండి, బలపరచండి. ఎవరైతే ఎటువంటి స్థితిలో ఉన్నారో వారితో ఈ మాటలు మాట్లాడడం ద్వారా వారిని మరింతగా నీ కొరకు వాడుకోండి. మమ్మల్ని దివారాత్రము కాపాడే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాటలు జ్ఞాపకం చేసుకునే అవకాశాన్ని కలిగించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఇది మనమంతా ఈ మాటల ద్వారా ఆదరించమని అడుగుచు, అనేక ప్రాంతాల నుండి వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుచు, యేసే నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.